హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చెల్లిపెల్లిలో అక్క సందడి ఫైనల్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ కోసం చాలా ఈగర్గా ఎదురు చూస్తున్న రోజులు ఉన్నాయి కదా. సో ఏంటంటే పెళ్ళి వచ్చేసిందనమాట. పెళ్ళికి ముందు ఫస్ట్ అయితే గౌరీ పూజ చేస్తారు కదా. సో ఆ గౌరీ పూజకి అయితే ఇక్కడ పెళ్ళి కూతురు కూర్చుంది. సో దీనికన్నా ముందు నా పెళ్ళిలో వడుకు చేస్తారు మళ్ళీ కూడా. ఎందుకంటే అంతకుముందు చూపించినప్పుడు అక్కడ అదే అమ్మ నాన్న వేస్తారు కదా జన్యం. ఇక్కడికి ఏంటంటే అత్తయ్య మామయ్య కూడా వేస్తారనమాట పెళ్ళిలో. అది అయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా గౌరీ పూజ అవుతుంది అనమాట. గౌరీ పూజ ఏంటి, ఎందుకు చేస్తారు, ఏంటని మీకు ఎవరికైనా తెలుసా? నాకు తెలిసింది కొంచెమే, గౌరీ పూజ ఎందుకు చేస్తారు అనేది. సో గౌరీదేవి అంటే ఇంటి ఆడపిల్లే కదండి. సో తను ఇంటి నుంచి మ్యారేజ్ అయ్యి వేరే ఒకళ్ళ ఇంటికి వెళ్తుంది అంటే అక్కడ ఏ కష్టాలు రాకుండా అదే పెళ్లి చేసుకున్న అతడు ఏ మాట అనకుండా తను చక్కగా చూసుకొని తన మాటని గౌరవించాలని గౌరీదేవికి పూజించుకొని వెళ్తున్నట్టు అనమాట. సో ఇక్కడ అది నాకు కొంచెమే తెలుసు, ఎవరో చెప్తే విన్నాను అంతే. మీకు ఎవరికైనా డీటెయిల్గా తెలుసుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మాలో అయితే బుట్టలో కూర్చోబెట్టి గౌరీ పూజ అయితే చేస్తారనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ పూజ చేసి ఇంకా ఎవరైతే మా వాళ్ళు ఏమైనా బంగారం అబ్బాయికి పెట్టాలన్నా, అబ్బాయి వాళ్ళు ఏమైనా అమ్మాయికి పెట్టాలన్నా ఇక్కడ అవి పూజించి తర్వాత ఇక్కడి నుంచి అయితే తీసుకొని వెళ్తారనమాట. సో ఇవన్నీ ఇక్కడ అదే తంతు అయితే జరుగుతుంది. అండ్ ఇంకా ఈ 5 మట్టి ప్రమిదలు ఉన్నాయి కదా, ఆ మట్టి ప్రమిదల్లో ఏంటంటే మట్టి వేసి అందులో నవధాన్యాలు వేస్తారనమాట. నవధాన్యాలు వేసి వాటిని మనం ఇంటి దగ్గర తీసుకెళ్ళి రోజు నీళ్ళు వేస్తే మొలకలు రావాలన్నమాట. మొలకలు వస్తే మంచిది అన్నట్టు అది. సో ఇక్కడ అదే జరిగింది. సో వచ్చి రాగానే పంతులు గారు అయితే ఆ పూజ చేసిన తర్వాత గౌరీదేవికి పూజించి ఇంకా కంకణాలు అయితే మళ్ళీ ఇక్కడ కూడా కడతారు. సో ఆ కంకణాలన్నీ కట్టుకున్న తర్వాత ఇంకా పూజ అంతా అయిన తర్వాత ఇంకా అమ్మాయిని అయితే తీసుకొని వెళ్తారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇంకా పెళ్ళి దగ్గర కొడుతున్న కొద్ది మనకి అదొక ఎక్సైట్మెంట్గా ఉంటుంది కదా. రాత్రి అంతా నిద్ర లేకపోయినా ఎప్పుడు వస్తుందా అని చూసాను. యాక్చువల్లీ ప్రధానం 10కి చేశారనమాట ఈవినింగ్, అదే రాత్రి భోజనాలు అయ్యాక. సో ఇంకా మళ్ళీ 2 అయ్యేసరికి ఎలా కాదన్నా రెడీ అయిపోవాలి అనేసి ఇంకా ప్రధానం అదొక 1 అవర్ 1.5 అవర్ టైం అయితే పడుతుంది అనమాట. సో ప్రధానం వీడియోస్ లేవు, సో అందుకే అది పెట్టలేకపోతున్నాను అనమాట ఇక్కడ. సో ఇంకా డైరెక్ట్గా గౌరీ పూజకి పడుకుంటున్నామన్నా కూడా ఏం నిద్ర పడుతుంది చెప్పండి, అంతా హడావిడిగా ఉంటుంది. ఇంకేమైనా ఉన్నాయా చూసుకోవాలా అన్నట్టు ఉంటుంది అనమాట. సో ఇంకా నిద్ర అయితే లేదు, ఇంకా అయిపోయింది అదంతా. ఇవన్నీ గౌరీ పూజ అయిన తర్వాత అమ్మాయిని అయితే మేనమామ ఎత్తుకొని పీటల మీద కూర్చోబెడతారనమాట. సో ఇక్కడ మా మామయ్య గారు కూడా సరదా ఆయనకి ఇలాంటివన్నీ. సో ఆయన కూడా మోసారు. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత కన్యాదానం అయిపోతుంది. ఇంకేముందులండి, అంత నార్మలే అమ్మాయి లైఫ్. ఒకళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా అన్నీ జరుగుతూనే ఉంటాయి. అవన్నీ తెలిసిన పెళ్ళైన వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసినవే అవన్నీ, ఇంకా మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇవన్నీ ఇక్కడ మా డాడీ అయితే కాలు కడిగేస్తున్నారు అల్లుడు. పాపం ఆయనకి కూర్చోడానికి చాలా ఇబ్బంది అయిపోయింది. కాలుకి చిన్న ఫ్రాక్చర్ అయింది కదా. సో దానివల్ల కొంచెం అయితే ఇబ్బంది పడ్డారు. అయినా తప్పదు, ఇంకా కూర్చున్నారు. ఇవన్నీ ఇంకా ఆ తెరచాప అయితే మేమే ప్రిపేర్ చేసి మా అత్త కొనింది. ఇంకా దాని మీద పేర్లు ప్రియాంక అశోక్ అని అయితే మేమే రాసామన్నమాట. అది ఇంకా చిన్నదిగా ఉందనేసి ఇంకా దాన్ని కొంచెం చుట్టూ బార్డర్ ఇచ్చి ఇంకా దాని మీద పేర్లు అవైతే మేమే చెక్కాం. ఇవన్నీ టెక్నాలజీ పెరిగిపోయింది, మరి ఏం చేస్తాము అంతనా. మనకి ఇవన్నీ సోకులు లేవు, ఎంతసేపు పెళ్ళి అయిపోయిందా ఉన్నామా అంతే. ఇక నా హడావిడి ఏంటంటే నా హడావిడి ఏం లేదండి. కొబ్బరికాయలు అదే అన్నిటి మీద కొబ్బరి నీళ్ళు వేయడం కోసమని మొన్న కొబ్బరి కొట్టి ఉంచాను అనమాట. కాకపోతే కన్నం పెట్టలేదు. కన్నం పెట్టడానికి కొంచెం ఇబ్బంది అయ్యింది ఇక్కడ.
ప్రతిదీ దానం ఇస్తారనమాట. అన్నీ దానం ఇస్తారు. ఫస్ట్ కాలు కడిగిన తర్వాత బెల్లం, ఇంకా ఏమేమి ఉంటాయి అన్నీ ఇక్కడ చూపిస్తున్నట్టుగా అన్నీ దానం అయితే ఇస్తారు. పంతులు గారు తాళం జాగ్రత్త అమ్మ, మా ఇంటి తాళం అని అంటున్నారు అన్నమాట నాకు. పంతులు గారు కూడా మాకు తెలిసిన ఆయనే. నెక్స్ట్ గుమ్మడికాయ, చందనం, గంధపు చెక్క, చందనం కాదు గంధపు చెక్క అన్నమాట. పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ఏం చెప్పాలి, అందరికీ తెలిసిందే. మీకు ఇలానే చేస్తారా, ఇంకా వేరేలా చేస్తారా నాకు చెప్పండి. మా దాంట్లో అయితే ప్రతిదీ ఇలానే చేస్తారనమాట. తెర పెట్టి అన్నీ దానం ఇచ్చిన తర్వాత చేస్తారు అన్నీ. ఇప్పుడు ఇలా ఉన్నాం కానీ స్టేజ్ తర్వాత ఇది అయిన తర్వాత అందరినీ దించాడు వాడు. ఎక్కడ ఉన్నాం లేదు వెనకట్లా నిల్చొని ఉందాము, అక్కడే కూర్చుందాము అనేసి అయితే నేను చాలా అనుకున్నాను. కానీ నన్ను పక్కకు తోస్తాడు. ఎందుకంటే వెనకట్లా డెకరేషన్ పడాలంట. కానీ అవన్నీ రియల్ ఫ్లవర్సే వెనకట్లా ఉన్నది కూడాను. ఫైనల్లీ జీలకర్ర బెల్లం అయితే పెట్టేస్తున్నారు చూడండి. జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడంట ఐ టు ఐ కాంటాక్ట్ ఉండాలంట. ఎందుకంటే బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి ఏదో అదంతా మనకి తెలియని బాబోతో ఏదో జస్ట్ పంతులు గారు ఆ రోజు చెప్పారు. అదే మీకు చెప్తుంది, నా పిల్ల చెప్పారనమాట. ఇదంతా చూస్తుంటే నా పిల్ల కూడా గుర్తొస్తుంది. చాలా హ్యాపీగా ఉంటుంది అసలు ఇదంతా చూడండి. పెళ్ళిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం కూడా ఉంటుంది కదా. అందులో కొన్ని మనకు తెలుస్తాయి, కొన్ని మనకు తెలియవు, అంతే తేడా. తెలిసిన వాటికి చెప్తాం, తెలియని వాటికి అలా నోరు మూసుకొని ఉండిపోతాం. సో ఇవన్నీ నెక్స్ట్ వచ్చేసి తాళిక. నా పిల్ల అయితే నేను శారీ మార్చాను, కానీ ఇక్కడ వీళ్ళు శారీ మార్పించలేదన్నమాట. మధుపరకాలు వేసుకున్నాం మా పిల్ల అయితే. మేము ఇక్కడ ప్రియాంకకి అదేం మార్చలేదు, అదే ఉంచేసారు. ఇవన్నీ ఇంకా నెక్స్ట్ తాళి కట్టితే తాళి పూజ చేస్తున్నారు. సో అది అయిన తర్వాత ఇంకా తాళి కట్టడం అన్నమాట. దానికి ముందు నడుముకి ఒకటి తాడులా కడతారనమాట. సో దానితో పూజ చేస్తారు. మనకి కట్టే పుస్తులతో పూజ చేసి దాని తర్వాత ప్రతి ఒక్కరికి మెడలో పెట్టుకొని పెట్టమంటారు అనమాట. ముత్తైదువులందరికీ ఇక్కడ అదే పూజ జరుగుతుంది. సో ఈ పూజ అయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా తాళి కట్టేయడం. చిన్నగాడు సాయి చూడండి ఎలా చూస్తున్నారు, ఏం జరుగుతుందా ఏంటా అని నన్ను పక్కకు తోస్తారు. ఇక్కడ వెనకట్లా డెకరేషన్ అంతా పడాలి అనేసి. అసలు అవన్నీ రియల్ ఫ్లవర్సే. మధ్యాహ్నం ఒక డెకరేషన్ ఉంది, సాయంత్రం ఒక డెకరేషన్ ఉంది. కానీ చాలా కష్టపడ్డారు. కానీ పాపం ఏం చేస్తాం, బయట కూడా చాలా డెకరేషన్ చేశారు. కానీ ఈ ఈవినింగ్ అయ్యేసరికి చాలా గట్టిగా వర్షం అయితే పడింది. పాపం మొత్తం అంతా పోయింది చేసిందంతా. భజంత్రీలు అంటున్నారు పంతులు గారు. తాళి అయితే కట్టేస్తున్నారు ఇక్కడ చూడండి. ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కరెక్ట్గా లేవు, ఏమనుకోకండి. మా దాంట్లో కన్నవారిది ఒకటి,
అత్తవారిది ఒకటి అనేసి 2 కడతారు. తాతగారిది ఉంటే తాతగారిది కూడా కడతారనమాట సత్యమానం. సో ఇక్కడ కన్నవారిది అత్తవారిదే కడుతున్నారు. అందుకే 2 టైమ్స్ కడుతున్నారు అనమాట. కట్టారు కదా, తాళి కట్టినాన్ని పసుపు బొట్టు అన్నీ కడతారు. దీని తర్వాత ఇంకా నుదుటిన కస్తూరి తిలకం మా చెల్లి బాధ ఏంటంటే మేకప్ ఎక్కడ పోతుందా అని మా చెల్లి బాధ. సో ఇక నేను ఇందాక చెప్పాను కదా నడుముకి తాడు కడతారు అనేసి. దీని అర్థం ఏంటంటే నువ్వు చేసే ప్రతి పనిలో నేను కూడా నీకు తోడు ఉంటానని అనే ఇదన్నమాట, అనే బంధన ఏదో సంథింగ్, కానీ అదే అర్థం అయితే మాత్రం. సో ఇంక ఇది పెళ్ళైనంత వరకు ఉంచి పెళ్ళైన తర్వాత లాస్ట్లో అయితే తీసేస్తారనమాట. అది తీసి పంతులు గారు పట్టుకెళ్ళిపోతారు. అది పంతులే తీసుకొస్తారు. పంతులే తీసుకొచ్చి పూజించిన తర్వాత ఇంకా లాస్ట్లో పెళ్ళంతా అయిన తర్వాత పంతులు గారే పట్టుకెళ్ళిపోతారు. అది ఇవన్నీ ఫైనల్గా తలంబ్రాలకైతే వచ్చేసారు. ఈ తలంబ్రాలు చేసుకున్నాము. నాకు జరిగిన ఇన్సిడెంట్ ఒకటి గుర్తొచ్చింది. హరీష్ని ఇలాగే కొబ్బరి చిప్పల్లో బియ్యం పట్టుకొని ఫస్ట్ వేయమన్నారనమాట. తను వేసినప్పుడు తీసుకోవాలా కొబ్బరి చిప్ప చేతిలోకి, అలా తీసుకోకన్నాను. ఆ కొబ్బరి చిప్ప కూడా నా నెత్తి మీద ఉంచాడనమాట. తర్వాత పంతులు గారు, బాబు అలా కాదు బాబు, అందులో ఉన్న బియ్యం అమ్మాయి నెత్తి మీద వేసేసి ఆ కొబ్బరి చెప్పు తీసుకోవాలి అనేసేమో అన్నారు. అప్పుడు తీసాడు, లేదంటే అది కొబ్బరి చెప్పు అలా ఉంచేసాడు నా బుర్ర మీద. అది కూడా ఎప్పుడు నేను వీడియోస్లో చూసినప్పుడు నాకు అనిపించింది ఆ చెప్ప తీసాడు, ఆ చెప్పు నా బుర్ర మీద ఉంచేసాడు అనేసి. ఇంకా మా పిల్లకైతే మా ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు. వాళ్ళు తలంబ్రాలు అంటే ఎవరికైనా సరదాగానే ఉంటుంది కదా, వాళ్ళు అరిచే అరుపులకి మేము ఇంకా స్పీడ్గా ఆడుకునే వాళ్ళమాట. వీళ్ళు ఇంకా స్లోగా ఆడుతున్నారు, ఎందుకంటే పక్క నుంచి ఫోటోగ్రాఫర్స్ అలా కాదు ఇలా వేసుకుని అలా నెమ్మదిగా వదలండి. వాళ్ళ హడావిడి ఎక్కువ కదా. సో అదే ఇక్కడ మనం స్పీడ్గా ఆడుకుందాం అనుకున్న ఫోటోగ్రాఫర్స్ అంత వేగంగా మనల్ని వదలరు. వాళ్ళే పంతులు కూడా పక్కకు తోసేసి మరీ ఫోటోలు తీస్తారు కొన్నిసార్లు అయితే. ఇక్కడ కూడా అదే ఇంకా చూడండి ఎంత స్లోగా వేసుకుంటున్నాం. మేమైతే చాలా స్పీడ్గా అసలు మొత్తం నా నోట్లోకి కూడా వేసేసాడు. కొన్ని అయితే నోట్లోకి వేసేసినవి ఉన్నాయి. ఇంకా మొత్తం పిల్లల్ని బోర్లించాడు. ఎవరైనా లాస్ట్లో అదే చేస్తారులేండి, పిల్లల్ని బోర్లించేస్తారు. అది మనం చేయలేము, అది అబ్బాయిలు మాత్రమే చేయగలరు. ఆ పని మనం చేయలేము. అది పంతులు గారు ఆ కవర్లో చింపేస్తుంటే వీళ్ళు ఇచ్చేస్తున్నారు అన్నమాట. చెప్పాలంటే పెళ్ళి మాత్రం చాలా బాగా జరిగింది. భోజనాలు కూడా అయితే చాలా బాగున్నాయి. భోజనాలు మీకు నేను వీడియో తీయలేదు కానీ, ఎందుకంటే నేను తినేదే లేటు భోజనాలకి. ఇంకా రిలాక్స్ అయ్యే టైంకి వీళ్ళు ఇంకా అప్పటికి రిసెప్షన్ అవ్వలేదన్నమాట. కొంచెం 5 అయిపోయింది వాళ్ళ రిసెప్షన్ మీద నుంచి దిగినప్పటికి. ఇంకా ఎంతసేపు అయినా అక్కడే అలా కూర్చుంటే ఇంకా మిగిలిన పనులు ఉంటాయి కదని ఆ పనులు చేసుకున్నాం. సో సాయంత్రం అయిపోయింది. ఇంకా నాది ఇంకా త్వరగా 7:30కే నా మొత్తం 11 అయ్యేసరికి మొత్తం అంతా అయిపోయింది. ఇది తెల్లవారుజామున 3:30కి కాబట్టి సో రాత్రి అంతా నిద్ర లేకుండా అయిపోయింది అనమాట. ఇంకా పెళ్ళి అంటేనే నిద్రలు ఉండవు, ఆ నిద్రలు కాచిపడకూడదు పిల్లలు టైంలో. పెళ్ళంతా అయిపోతే ఇంకా మనం రిలాక్స్ అయిపోవచ్చు అనమాట. దానికి మనం ఏం చేయాల్సిన పని లేదనమాట. ఇంకెవరెన్ని చెప్పినా మీరు చేసుకోండి అనలే, చెప్పుకోండి అంతే. మన పని మనం రిలాక్స్ అవ్వడం అంతే. పెళ్ళికి ముందు వరకు మాత్రం అన్నీ తిరిగి అన్నీ చేయాలి. ఫైనల్గా అయితే అయిపోయింది ప్రియాంక పెళ్ళి.
మీ దాంట్లో ఎలా చేస్తారు? ఒక్కొక్కరి దాంట్లో ఒక్కొక్కలా ఉంటుంది కదా. మీ దాంట్లో ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతిసారి దీని గోల ఎట్రా బాబు అనేసి అనుకోవద్దు. ఇది మా సైడ్ మా వాళ్ళు ఇలా చేస్తారనమాట. కూర్చోబెట్టి పుట్టలో కూర్చోబెట్టి చేస్తారు. కొందరికి అలా చేయరు, డైరెక్ట్గానే పెళ్లిపీటల మీద గౌరీ పూజ చేసి అక్కడే చేసేస్తారనమాట. అందుకోసమని అడుగుతున్నాను మీరు ఎలా చేస్తారు అనేసి. ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్కర దీంట్లో. ఇంకేంటండి సంగతులు. ఫైనల్గా అయితే అయిపోయింది ప్రియాంక మ్యారేజ్. ఉంగరాలు తీసుకున్నప్పుడు ఎవరు తీసారో తెలియలేదు నాకు ఉంగరాలు. కానీ ఈ ఉంగరాలు అన్నప్పుడైతే హరీష్ నా చేతులు నొక్కిసి మరీ తీసేసుకున్నాడు తెలుసా. ప్రతిదీ నీ దాంతో చెప్తున్నావు అని అనుకోవద్దు. ఎందుకంటే నాకు ఇదంతా జరుగుతున్నప్పుడు నాకు కూడా గుర్తొస్తున్నాయి. అందుకే నేను వాటితో పాటు చెప్తున్నాను అనుకుంటూ మీరేం తప్పగా అనుకోవద్దు. చాలా ఎమోషనల్ అయిపోయాను. నా పెళ్ళైనప్పుడు అయ్యారు, బట్ దీని పెళ్ళైనప్పుడు ఇంకొంచెం ఎమోషనల్ అయిపోయారు. సో ఇంకా అంతే. ఇదిగోండి ఇంకా ఫైనల్గా అయితే ఫ్యామిలీ అంతా ఫోటో తీసేసుకొని బయట అరుంధతి చూపించడానికి అయితే పంతులుగా తీసుకొచ్చారు. ఇంకా దాని తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోయారనమాట. ఫస్ట్ పెళ్ళి అక్కడే అయ్యింది కదా, సో అందుకు వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళిపోయారనమాట. ఫస్ట్ అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ అక్కడ పీన్ ఉంటుంది కదా, పీన్ మీద నిల్చొని అక్కడే హారతి అవన్నీ ఇస్తారనమాట. పీన్ అంతవరకు తొక్కనివ్వరు. సో వన్స్ పెళ్ళైన తర్వాత ఆ పీన్ తొక్కించి ఇంటిలోకి తీసుకొస్తారనమాట. ఏంటి ఆ చీరలు మోస్తాము వాటిల్లోనే. పెళ్ళికొడుకు వాళ్ళ పిన్ అయితే హారతి ఇవ్వడానికి వచ్చిందనమాట. ఫైనల్గా ఇది వీడియో, పెళ్ళి అంతా ఇది వీడియో. మీకు ఎలా అనిపించింది? మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో చివరి వరకు చూడండి, బాగుంటుంది చాలా. ఎలాగా ఏంటి ఒక్కొక్కరు ఎలా అంటే మా సైడ్ ఎలా చేస్తారో ఏంటి అనేది మీకు కూడా తెలుస్తుంది అన్నమాట. వీడియో మాత్రం ఫార్వర్డ్ చేయొద్దు, ఫుల్గా చూడండి. మీరు బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను నేను. వీడియో ఇవన్నీ కాలు కడుక్కొని అయితే ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నారు వీళ్ళు. అదండి వీడియో, పెళ్ళి మొత్తం ఇదన్నమాట. దీని తర్వాత వీళ్ళు సింహాచలం వెళ్ళారు. ఇంకా గిఫ్ట్స్ ఏమేమి వచ్చాయని ప్రియాంకకి వచ్చిన గిఫ్ట్స్ ఓపెన్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. పూర్తిగా వీడియోని అయితే చూడండి, చూస్తారని నేను ఆశిస్తున్నాను. సో ఇగోండి ఈ ఫస్ట్ వీళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే మా ఇంటికి వెళ్ళిపోయాము. నేను హరీష్ ఉన్నాం అనమాట. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మమ్మీ డాడీ కూడా ఇక్కడ వీళ్ళని దేబెట్టేసి అయితే వెళ్ళిపోయారు. సో ఇంకా నేను హరీష్ కూడా అత్తయ్య గారిని మామయ్య గారిని దించేసి వస్తానని శ్రీకాకుళం వెళ్ళారు. సో తను వచ్చినందుకు నేను ఇక్కడే వెయిట్ చేశాను అనమాట. తను వస్తే ఇంకా మా ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకా ఇది లాంగ్ వీడియో మ్యారేజ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.